ఈరోజు మరో దేవుని వాక్యంతో మీ ముందుకు వస్తున్న మీ సత్యోతమను లోకాసు వార్త 12వ అధ్యాయము 54 నుండి 59వ వచనం వరకు. మరియు ఆయన జనసమూహములతో ఇట్లనెను, మీరు పడమటి నుండి మబ్బు పైకి వచ్చేటి చూసినప్పుడు వాన వస్తున్నదని వెంటనే చెప్పుదురు, అలాగే జరుగును. దక్షిణపు గాలి విసిరిట చూసినప్పుడు వడగాలి కొట్టినని చెప్పుదురు, అలాగే జరుగును. వేషధారులారా, మీరు భూమి ఆకాశంలో వైఖరి గుర్తింపనెరుగుదురు. ఈ కాలమును మీరు గుర్తింపనెరుగరేలా? ఏది న్యాయమో మీ అంతటా మీరు విమర్శింపరేలా? వాదించు వానితో కూడా అధికారి యొద్దకు నువ్వు వెళ్ళుచుండగా అతని చేతిలో నుండి తప్పించుకునేటకు త్రోవలోనే ప్రయత్నం చేయము. లేదా అతడు ఒకవేళ నిన్ను న్యాయాధిపతి యొద్దకు ఈడ్చుకొని పోవును. న్యాయాధిపతి నిన్ను బంట్రోతునకు అప్పగించును. బంట్రోతు నిన్ను చెరసాలలో వేయును. నీవు కడపటి కాసు చెల్లించే వరకు వెలుపలికి రానే రావని నీతో చెప్తున్నాను. ఆమేన్. మరో దేవుని వాక్యంతో రేపు మీ ముందు ఉంటాను. అందరికీ శుభరాత్రి. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు కృప, కాపుదల, రక్షణ, ఆశీర్వాదము మనందరికీ ఇప్పుడు ఎప్పుడు సదాకాలము